దేశంలో ఫుడ్ డెలివరీకి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. నచ్చిన ఆహారాన్ని ఇంటి వద్దకే తీసుకొచ్చే సౌకర్యం స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థలు కల్పించాయి. పట్టణాలు, నగరాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేయడం కామన్ అయ్యింది. తమకు నచ్చిన ఆహారం తక్కువ సమయంలో ఇంటికి వస్తుంది. దీంతో గత కొంతకాలంగా ఈ రెండు సంస్థలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థలు కీలక ప్రకటన చేశాయి. మహానగరాల్లో డిమాండ్ అధికంగా ఉండడంతో ప్లాట్ఫామ్ ఫీజు పెంచుతున్నట్లు స్విగ్గీ, జొమాటో ప్రకటించాయి. ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ప్లాట్ఫామ్ ఫీజు ఇకపై రూ. 6 చేసినట్లు తెలిపింది. గతంలో ఈ ఫీజు రూ. 5గా ఉండేది. దీంతో ప్లాట్ఫామ్ ఫీజు ఇప్పుడు 20% మేర పెరిగినట్లయింది. బెంగళూరులో ఫీజును స్విగ్గీ మొదట 7గా నిర్ణయించినా తరువాత రాయితీ ఇచ్చి 6గా ఫిక్స్ చేసింది. గతంలో జొమాటో, స్విగ్గీలు తమ ప్లాట్ఫామ్ రేటు ఒకేసారి పెంచాయి. 2023లో ఈ తరహా ఫీజును మొదలుపెట్టాయి. మొదట రూ. 2, తరువాత రూ. 5కు ఫిక్స్ చేసింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, లఖన్పూర్ నగరాల్లో ఈ పెంపు వర్తింపజేసింది. ఫాస్ట్ డెలివరీ కోసం అవసరాలను బట్టి ఫీజు ప్రత్యేకంగా వసూలు చేయబడుతుంది. స్విగ్గీ, జొమాటో ఒక్కో ఆర్డర్పై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్లు ఈ తరహా ఫీజులు పెంచడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఫుడ్ డెలివరీలో ఈ రెండు సంస్థలు అగ్రగామిగా ఉన్నాయి. దీంతో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ రెండు సంస్థలు ఆదాయంతో పాటు లాభాలు కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రోజుకు 1.25 నుంచి 1.5 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్విగ్గీ, జొమాటోలకు చెందిన క్విక్ కామర్స్ వేదికలైన బ్లింకిట్, ఇన్స్టామార్ట్ హ్యాండ్లింగ్ ఛార్జీల పేరిట వసూళ్లు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఈ ఛార్జీలు 16.5గా ఉండగా బెంగళూరులో ఒక్కో ఆర్డర్పై 4, ఇన్స్టామార్ట్ 5 వసూళ్లు చేస్తోంది. తాజాగా పెంచిన ప్లాట్ఫామ్ ఫీజు కస్టమర్లకు మరింత భారం కానున్నాయని అంటున్నారు.